శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. సుఖ సంతోషాలు అనేటువంటివి పరమేశ్వర వరప్రసాదంగా ఉంటాయి అందరికీ కూడా. గృహంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను సుఖ సంతోషాలతో నిత్యం కూడాను జీవన యాత్ర సాగించటానికి మనం కూడాను దానికి తగ్గ ఆ ఆత్మస్థైర్యాన్ని, చక్కటి మనోనిబ్బరాన్ని ఏర్పరచుకోవాలి. ఏ వ్యక్తిలో అయితే మనోనిబ్బరం తక్కువగా ఉంటుందో, అలాగే ధైర్య స్థైర్య లక్షణాలు తక్కువగా ఉంటాయో ఆ గృహంలో నీరస వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడాను భయపడటం, గోరంతలు కొండంతలుగా చేసుకొని జీవితాన్ని అస్తవ్యస్తం చేయటం అంత సబబైనటువంటి విషయం కాదు. దీనికి మూల కారణం గృహవాస్తు రీత్యా గనక పరిశీలించినట్లయితే మీరు నిద్రించేటువంటి పడక గదిలోని దోషంగా కూడా చెప్పవచ్చు. మానవుడికి నిద్ర గనక సరిగా పట్టక పోయినట్లయితే అతనిలో మానసిక రుగ్మతలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది కదా. వాస్తురీత్యా సుఖప్రదమైనటువంటి నిద్రను మనం ఆశించినప్పుడు మనసంతా కూడాను ఉల్లాసంగా ఉండాలి, హాయిగా ఉండాలి. సుఖప్రదమైనటువంటి నిద్రను పోయేందుకు వీలుగా అవకాశాలని కల్పించుకోవాలి. ప్రతి చిన్న విషయానికి కూడా మనోధైర్యం కోల్పోయి భవిష్యత్తు అంటేనే భయం గనక ఏర్పడినట్లయితే విపత్కరమైనటువంటి పరిస్థితులు గృహ వాతావరణంలో కనిపిస్తాయి. ఒక గృహంలో నివసించేటువంటి వారంతా కూడా ఉల్లాసంగా, ఆనందంగా, చక్కగా గడపాలి అంటే జీవితాన్ని వాళ్ళు ఛాలెంజ్ గా తీసుకోవాలి. ధైర్య సాహస లక్షణాలు ఉన్నటువంటి ఇల్లు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కరుణా కటాక్ష వీక్షణాలతో విరాజిల్లుతూ ఉంటుంది. అష్టలక్ష్మీదేవి ధైర్యలక్ష్మి ఉన్న చోటనే ఉంటుంది, కానీ ధైర్యలక్ష్మి లేని చోట మిగతా లక్ష్ములన్నా కూడా అంత ఉపయోగం ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గ్రహించాలి. భవిష్య దృష్టిలో చక్కటి రూపకల్పన కలిగినటువంటి విశేషాంశాల్ని ఆ ఇంటి యజమాని దగ్గర నుంచి సంతానం వరకు కూడాను చక్కటి ఆచరణ యోగ్యమైనటువంటి విశేషాంశాల్ని గనక ప్రతినిత్యం కూడా ఆచరించినట్లయితే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఆ ఇంటిలో శుభదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి. అయితే ఈ భవిష్య దృష్టి రీత్యా మనోస్థైర్యం కలిగినటువంటి వ్యక్తి ఆలోచనలు కూడాను చాలా చక్కగా ఉంటాయి అని చెప్పవచ్చు. నీరసం, నిరాశ, నిస్పృహ, ఏదో కోల్పోయినట్టు ఉండటం, ఇవన్నీ కూడా జాతక రీత్యా కూడా చంద్రుని యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రతి మానవుడి యొక్క జీవితంపై సూర్య చంద్రుల యొక్క ప్రభావం అధికంగా పనిచేస్తుంది. ప్రతి గృహంలో కూడాను, ఇంట్లో నివసించే ప్రతి వ్యక్తి మీద కూడా. అందుచేతనే ఆ ఇంటిలో నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను దైవ ఉపాసనా తత్వంలో సూర్య ఉపాసన తప్పనిసరిగా చేసి తీరాలి. అలాగే చంద్రుడి యొక్క బలాన్ని పెంపొందించుకోవడానికి స్వచ్ఛమైన వెండితో చేసినటువంటి కడియాన్ని అయినా సరే గృహ యజమాని తన చేతిలో ఉంచుకోవాలి. అంటే కంకణంగా ఉంచుకోవటం చాలా శుభదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఈ యొక్క ధీశక్తిని పెంపొందించుకోవటానికి నిత్యం కూడా స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణపతిని ఉపాసించటం మరువకండి. ఏ కార్యక్రమం ప్రారంభించే ముందైనా సరే ఎటువంటి విఘ్నాలు కూడా కలగకుండా గణపతిని ఆరాధన చేసేటువంటి సంప్రదాయం మనది. అలాగే ప్రతిరోజు 5 నిమిషాలైనా సరే ధ్యాన స్థితిలో ఉండటం నేర్చుకోండి. ధ్యానము అనేటువంటిది మానవుడిలో ఒక అమోఘవంతమైనటువంటి దివ్య శక్తి పుంజాల్ని ప్రసరింపచేస్తుంది కంటికి కనిపించకుండా. ఈ ధ్యాన స్థితి అనేటువంటిది నేర్చుకోవాలి ప్రతి వాళ్ళు. ఆత్మ విశ్లేషణతో తమ యొక్క స్వీయ లోపాలన్నిటినీ కూడా దిద్దుకునేటువంటి ప్రయత్నం ప్రతి వారు చేయాలి. ఎవరి ఆత్మకి వారికి తెలుసు తాము చేసేటువంటి పనుల్లో తప్పు ఒప్పులు అనేటువంటివి. అందుచేత నేను చేసింది తప్ప ఒప్ప, నేను ప్రవర్తించేటువంటి తీరు తప్ప ఒప్ప అనేటువంటి తత్వచింతన గనక అలవాటు చేసుకుంటే ఆ వ్యక్తి పరిపూర్ణ వికాసుడై తీరతాడు సుమా. రోజు చంద్రునికి, గురువుకి కూడాను
నమస్కారం చేయాలి. నమస్కారంలో సంస్కారం ఉంటుంది. ఆ నమస్కార తత్వంలోనే అమోఘవంతమైనటువంటి ద్విగుణీకృతమైనటువంటి తత్వచింతన చోటు చేసుకుంటుంది అనే విషయాన్ని గుర్తిరగాలి. అలాగే ఓం అనేది పరమాత్మకు పేరు కాబట్టి ఓం అనేటువంటి బీజాక్షరాన్ని నిత్యం కూడాను నియమం తప్పకుండా ధ్యానం చేసినట్లయితే ఆ గృహంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఆనంద తత్వాలతో వెలుగొందుతారు. మీ ఇంటి బ్రహ్మస్థానంలో నుంచొని ఓం అంటూ మీరు ఎంతసేపు అయితే ఆ ఉచ్ఛ్వాస తత్వంలో మీరు పలకగలరో అంత బాగా ప్రతినిత్యం ప్రయత్నం చేసి చూడండి. మీ ఇంటి బ్రహ్మస్థానంలో అమోఘవంతమైన దివ్యశక్తి సంపన్నత కలిగి తీరుతుంది ఆ గృహంలో. ఓం అనేటువంటి పరమాత్మకు పేరు కలిగినటువంటి ఆ దివ్య తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయటం వల్ల మీ గృహంలోకి ఎటువంటి దుష్ట శక్తులు రానే రావు.